హలో హాయ్ నమస్తే అండి. కొత్త ఇల్లు కడుతున్నారా? అయితే ఫస్ట్ సేఫ్టీ సైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ అయిన ఎల్పిజి గ్యాస్ కాపర్ పైప్లైన్ వేయబడును. ఏవి గేజ్ ఉన్నటువంటి 14 కేజీల కాపర్ పైప్లైన్ అయితే మేము చేయబడును. చూడండి, ఈ విధంగా మా కస్టమర్ అయితే కాల్ చేయడం జరిగింది. కస్టమర్ గ్యాస్ కాపర్ పైప్లైన్ చేయాలన్నాడు. ఈ విధంగా ఎక్కడ సార్ అని అడిగాము. జమ్మల మడుగు అని అయితే చెప్పడం జరిగింది. మేము వెళ్ళేసి ఇక్కడైతే చూసేసి ఈ విధంగా పని అయితే స్టార్ట్ చేసాము. బాత్రూమ్స్ కిచెన్లో కూడా హోల్స్ వేయడం జరిగింది. పైన థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి 2 బాత్రూమ్లో కిచెన్ అండి. అదే సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 బాత్రూమ్లో కిచెన్ అండి. అదేవిధంగా స్టెప్స్ కింద అయితే వీళ్ళు సిలిండర్ పెట్టుకొని ఈ విధంగా గ్యాస్ పైప్లైన్ అయితే చేయండి అని చెప్పారు. ఈ విధంగా గ్యాస్ పైప్లైన్ అయితే మనం సెకండ్ ఫ్లోర్కి థర్డ్ ఫ్లోర్కి అయితే లాగడం జరిగింది. చూడండి, చేయడానికి ఎంత రిస్కీగా ఉన్నా కూడా తాడు సహాయంతో మరి నిచ్చెన సహాయంతో కూడా మన పైప్లైన్ అయితే చేయడం జరిగింది. మనకు చేయడానికి ఎంత రిస్క్ అంటే ఒక అడుగు ప్లేస్ మాత్రమే ఉన్నది. మరి ఈ అడుగు ప్లేస్లలో మన పైప్లైన్ అయితే కంప్లీట్ అయితే చేయడం జరిగింది. సేఫ్టీ రెగ్యులేటర్ అండి, ఇది సేఫ్టీ రెగ్యులేటర్. ఎందుకంటే మనం గ్యాస్ పైప్లైన్ చేసాం కదా, ఎక్కడైనా స్మాల్ లీకేజెస్ ఉన్నా కూడా ఇదైతే డ్రాప్ అవుతుందండి. మనం గ్యాస్ పైప్లైన్ చేసాం కదా, చూడండి ఇక్కడ డ్రాప్ అయితే అవ్వలేదు. ఎందుకంటే మనకు చేసిన పైప్లో ఎక్కడ లీకేజెస్ అయితే లేవు. చూడండి, అదే విధంగా కస్టమర్గా చూపించడం జరిగింది. సార్ లీకేజ్ అయితే ఏం లేదు. అదేవిధంగా కస్టమర్కి మీటర్ పెట్టేసి చెక్ చేయడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి సార్, లీకేజ్ అయితే ఎక్కడ లేదు. చూడండి, ఇక్కడ మీరు కూడా ఆన్ అండ్ ఆఫ్ అయితే వేయడం జరుగుతుంది. ఇక్కడ సిలిండర్ల దగ్గర కూడా వేసాము ఆన్ అండ్ ఆఫ్. లీకేజ్ అయితే ఎక్కడ లేదు సార్ అని చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేసాము. థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నాము మేము, అయినా కూడా మాకైతే ప్రెజర్ వస్తుందా లేదా అని సార్ అయితే అడగడం జరిగింది. లేదు సార్ వస్తుంది అని చెప్పాను. అయితే మరి సిలిండర్ స్టవ్ తీసుకొచ్చి చెక్ చేసాం సార్ అని చెప్పాను. అదేవిధంగా స్టవ్ మనకు పెట్టేసి ప్రెజర్ వస్తుందా లేదా అని వెలిగించి సార్ వాళ్ళకి చూపించడం జరిగింది. మనం చేసాం కదా గ్యాస్ పైప్లైన్, అక్కడ ఎక్కడ లీకేజెస్ ఉన్నాయా లేదని సార్ వాళ్ళకైతే చూపించడం జరిగింది. అదేవిధంగా చూపించేసి లేదు సార్ మనకు ప్రెజరు మనకు పూర్తి సిలిండర్ గ్యాస్ అయిపోయేంత వరకు వస్తుంది, ఏం ప్రాబ్లం అయితే ఉండదు అని చెప్పాను. అదేవిధంగా గ్యాస్ గీజర్ బాత్రూంలో కూడా గ్యాస్ వస్తుందా లేదా అని సార్ వాళ్ళకైతే వెలిగించి ఈ విధంగా చూపించడం జరిగింది. చూడండి సార్, ఎక్కడ అయితే మనకి లీకేజెస్ ఎక్కడా లేదు, మనకి గ్యాస్ అయితే వస్తుంది అని చూపించి, అదేవిధంగా మనకి ఫ్రంట్ సైడ్లో ఒక స్టెప్స్ దగ్గర బాత్రూమ్ అయితే ఉంది. ఇక్కడ కూడా మనం అయితే గ్యాస్ వస్తుందా లేదా అనేది చెక్ చేసేసి ఈ విధంగా వచ్చేసి సార్ వాళ్ళకి చూపించడం జరిగింది. మీరు ఈ విధంగా చేయించుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కు సంప్రదించండి.